హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా సండే కాబట్టి. అయితే అక్క నేనైతే చికెన్ తెచ్చుకోవడానికని వెళ్తున్నాం అనమాట. ఇక మాకు పెళ్లి కాకముందు అయితే మేము ఎప్పుడు ఇలానే వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఇక మేమిద్దరమే ఆడపిల్లలం కాబట్టి ఏదైనా అవసరం అయితే ఎవరికి చెప్పినా ఎవరు చేస్తారు చెప్పండి, ఎవరు చేయరు కదా. అందుకే మా పనులు మేము చేసుకోవడానికి ఇష్టపడతాం అనమాట. ఇక నేను మా అక్క అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. అయితే మా అమ్మ ఒక విషయం చెప్పింది. ఎలా అంటే ఇటుక బట్టి నుంచి వెళ్ళాలి, మేము వెళ్ళాలంటే ఊళ్ళో నుంచి కాకుండా ఇటుక బట్టి నుంచి వెళ్ళండి అమ్మ, కొంచెం అడ్డం దొక్కండి అన్నది. కానీ అడ్డం లేదు నీ లేదు, మేము ఎడిపోతున్నాం మాకే తెలియట్లేదు అనమాట. అక్కడ నవ్వుకుంటూ వెళ్తున్నాం. అయితే ఫైనల్గా చికెన్ అయితే తీసుకొని వచ్చేసాం అనమాట. అయితే చికెన్ తెచ్చాక చికెన్ నువ్వు చేయి, బగారా నేను చేస్తాను అన్నది మా అక్క. సరే అని చెప్పేసా. అయితే బగారా చేయాలంటే కట్ల పొయ్యి మీద చేయాలనేసరికి నాకు వద్దులేమో నేను చికెనే చేస్తాను. చికెన్ చేశాను. చికెన్ మా అక్కని చూపిస్తారండి. మా అక్క చూడండి పాపం చీకట్లో కూర్చొని బగారా రైస్ చేస్తుంది అనమాట. నేను మా అక్క వంట చేసేసరికి అమ్మ అయితే పిల్లలకి స్నానాలు చేయించింది అనమాట. వచ్చేసరికి ఇక ఆ టైంకి మా వారు కూడా వచ్చేసారు. యాక్చువల్గా కార్ కిరాయికి వెళ్ళింది అనమాట. అందుకోసం చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసా. ఒక్కదాన్ని ఎక్కడ ఉంటాను ఇంకా అలా నవ్వుకుంటూ అయితే బగారా రైస్ అయితే చేసేసాం అనమాట. ఇంకా సో ఫైనల్లీ చికెన్ కర్రీ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. తినేసి వెంటనే ఇంకా మా వారు వచ్చారు కదా, ఇంటికైతే వచ్చేసా. ఓకేనా, సండే అయితే ఇలా గడిచిపోయింది. బాయ్ బాయ్.